టు ఐటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తరుముకొస్తున్న మొంతా తీవ్ర తుఫాను, పవన్ కళ్యాణ్తో కలిసి సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణకు అధికారులకు ఆదేశాలు. నేటి అర్ధరాత్రి కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం. శంకరమఠంలో జగద్గురువులను కలిసిన సీఎం రేవంత్. వేములవాడ ఆలయాభివృద్ధిపై సీఎం వివరణ. ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు. జీపీ ఎదుట లొంగిపోయిన చంద్రన్న, బండి ప్రకాష్తో కలిసి పోలీసుల ఎదుట. లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత చంద్రన్న. మావోయిస్టుల లొంగుబాటు వివరాలను వెల్లడించిన డీజీపీ శివధర్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సంచలన ప్రకటన. నాపై పెట్టిన కేసులు నిజమైతే నేను రాజకీయాలు వదిలి హైదరాబాద్ నుంచి వెళ్లిపోతా అని వెల్లడి. జూబ్లీహిల్స్ పరిధిలోని అన్నానగర్ బస్తీలో మంత్రి సీతక్క పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు. గత 10 ఏళ్లలో ఒక్క పేదరికాన్ని తాకే సంక్షేమం కూడా జరగలేదని ఆమె విమర్శించారు. జీవో 58 కింద దరఖాస్తు చేసినా పేదలకు ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఇక ఇప్పుడు అర్హులైన ప్రతి కుటుంబానికి మా ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని హామీ ఇచ్చారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి అధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు. బస్తీవాసులు తమ సమస్యలను మంత్రి సీతక్కకు వివరించగా తక్షణ పరిష్కారం కోసం ఆమె భరోసా ఇచ్చారు. సీతక్క ప్రచారంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. ఏమంటారు, ఆయన ఒక పైచాచిక ఆనందం పొందుతా ఉన్నాడు. ఇది తప్పు. ఆడోళ్ళ కన్నీళ్ళు చూస్తే మీరు బాగుపడరు. అది ఇంటి ఆడబిడ్డైనా బయట ఆడబిడ్డైనా ఆడోళ్లకు ఆడకూతుర్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడు లాగా ప్రతి ఇంటి ఆడబిడ్డకు నేనున్నా అనే భరోసానిస్తూ వాళ్ళ బాధలు కష్టాలు తీర్చుకోవడం కోసం విస్తృతంగా మహిళా సంఘాలను ఏర్పాటు చేసి నా ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నా. ఇవాళ వెనక ముందు లేరు నాకు అంటే తోబుట్టువులో అక్కనో చెల్లో లేదు ఉదాహరణకు. మరి ఈ అక్కకు ఇవాళ 10 మంది కలిసి ఒక సంఘంలో ఉంటే ఒక భరోసా. మేమందరం ఒక సంఘంలో ఉండడం మూలంగా ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటారు. ఏదైనా ఆపద వచ్చినా కూడా సంఘం ద్వారా 4 రూపాయలు తీసుకుంటారు. ఇవంతా మేము డెవలప్ చేస్తుంటే బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు జాగృతి జనం బాటలో భాగంగా నేడు జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి ఇబ్బందులను తెలుసుకోనున్నట్లు తెలిపారు. ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించే దిశగా ప్రయత్నిస్తానని చెప్పారు. కవిత పర్యటనకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రజల్లో కవిత పర్యటనకు మంచి స్పందన లభిస్తోంది. వెంకటరమణ గారి ఇంట్లోనే ఇవాళ నైట్ బస చేస్తాము. సో ఎక్కడికి వెళ్ళినా కూడా కార్యకర్తలతో, ప్రజలతో, మేధావులతో మమేకమయ్యి వారి నుంచి అవసరమైనటువంటి సూచనలు తీసుకొని తద్వారా ఆయా జిల్లాలలో ఉండేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మధ్యలో మరి కేశంపేటలో మా నాయకులందరూ, రంగారెడ్డి జిల్లా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకడం చాలా సంతోషకరం. మళ్ళీ రంగారెడ్డికి వచ్చినప్పుడు రంగారెడ్డి సమస్యల మీద ప్రత్యేకించి మాట్లాడతాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ తనను నేను లేనిది తెలంగాణే లేదు అంటూ పొగడడం అహంకారం అన్నారు. ప్రజాపాలనకు కట్టుబడి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే నిజమైన అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. హైదరాబాద్లో శాశ్వత సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ను పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు. ఎట చేసుకుంటాడు ప్రచారము. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా జూబ్లీహిల్స్ ప్రజలకు, జూబ్లీహిల్స్ ఓటర్ మహాశైలకు, వీలైనంత వరకు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మాయ మాటలను వినకండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలన అందియాలన్న పట్టుదల ఉంది. హైదరాబాద్ నగరంలో ఉన్న సమస్యలు, అటు డ్రైనేజ్ కానీ, ట్రాఫిక్ కానీ, ఇవాళ అక్కడ ఉన్నటువంటి విభిన్నమైన సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నాం. వీళ్ళు అప్పుల రాష్ట్రంగా లేకపోయి ఉంటే ఈ హైదరాబాద్ నగరం ఎప్పుడో బ్రహ్మాండంగా తయారయ్యేది. రోడ్లన్నీ ఎడల్పేటి అన్నీ. ఎందుకంటే ఏ రోజు కూడా వీళ్ళు రాష్ట్రంలో ఒక నియంత పాలన అనుకురు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి నిధులు తెచ్చుకునేటువంటి బుద్ధి కూడా లేనోళ్ళు వీళ్ళు. మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఇవ్వలేదు. మీరు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఉన్న కేసులు నిజమని తేలితే రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ విడిచి వెళ్తానని ప్రకటించారు. అయితే ఆ కేసులు అబద్ధమని తేలితే కేటీఆర్, హరీష్ రావు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ గెలుపుతోనే సాధ్యమని అన్నారు. నవీన్ యాదవ్ వ్యాఖ్యలతో రాజకీయ వేడి పెరిగింది. పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్ని కూడా కోర్టులో జరుగుతున్నాయి. ఒక్క కేసు ప్రూవ్ చేసినా రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోనికి సిద్ధం. నా మీద పెట్టిన కేసులు ఫాల్స్ గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం పక్కన తప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళీ నిన్న మీరు అడిగినట్టు ప్రచార రథం నేను వీడియో చూసిన ఏదో తగలబెడతా డైలాగులు కొడుతున్నాడు. మా పబ్లిక్కి తెలిస్తే నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీమ్తోని నా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే 17-18 సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ వీడి వరకు నా ప్రయాణం జరిగింది. భవిష్యత్తు కూడా అట్లానే ఉండాలని అనుకుంటాం. మా పిల్లలు ఎవరికి కూడా ఆ తగలబెడతాడన్న విషయం తెలియదు. దానికి లీగల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ అయింది. పోలీస్ విల్ టేక్ యాక్షన్. ఫర్దర్గా బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్, నా ప్రాంతం, ఎక్కడి నుండో వచ్చి ఈడ మనుషుల్ని కొడతాం తగలబెడతాం అంటే మీరు కాదు కదా, మీ బాసులు కూడా గల్లీలకని బయటికి పోలేరు అని చెప్పి సందర్భంగా తెలియచ్చు. మీరేమైనా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓటు అడగండి, అభ్యంతరం లేదు. అనవసరంగా పర్సనల్గా టార్గెట్ చేసి వ్యక్తులను టార్గెట్ చేసే ఉద్దేశంతో నీటికి వస్తే మాత్రం ఎవరు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు, మీ ఇల్లు చూడరు. బీఆర్ఎస్ పార్టీ అమ్మని వచ్చి చూపిమారండి ఏం అభివృద్ధి అయింది, ఏం అభివృద్ధి అయింది. అభివృద్ధి అయింది అంటే రోజు ఒక 4 మీద కేసులు అయ్యి అభివృద్ధి. ఇగో ఇక్కడ ఉన్నాడు సుందరు, వాళ్ళ ఎస్సీ మాజీ కార్పొరేటర్ SC/ST కేసులు పెట్టిర్రు. చాలా అండి, ఒక్కటి కాదు, ఒక 500-600 మంది జీవితాలు పాడేసే పనిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. తొందరలో బీఆర్ఎస్ బాధితులది ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఒక్కొక్కరుగా జాయిన్ అయ్యి ఒక్కొక్కరు బాధ ముందు చెప్తారు, అప్పుడు మీరు చూస్తారు ఎవరు రౌడీ. మొంతా తుఫాను ప్రభావంతో విశాఖపట్నం జిల్లా వర్షాల ముప్పులో ఉంది. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భారీగా వర్షం కురిసింది. రహదారులు నీటమయమే రాకపోకలు అంతరాయం కలుగుతున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభావిత ప్రాంతాన్ని ఎమ్మెల్యే పి గణబాబు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పరిశీలించారు. వెంటనే నీటి మళ్లింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రహదారులపై ట్రాఫిక్ సజావుగా సాగేందుకు కృషి కొనసాగుతోంది. ముందు వీడియో కంట్రోల్ చేసుకొని కంపెనీ మిషనరీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులను ధైర్యం చెప్పారు. మొంతా తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు చేపడుతోందని వివరించారు. పంటల రక్షణకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎటువంటి నష్టం జరిగినా రైతులకు పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాలో కలెక్టర్లు పంటల స్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. అన్నమయ్య జిల్లా కురబలకోటలో పోలీసులు 2 కిలోల గంజాయి విక్రయిస్తున్న మణికంఠ నాయక్, గోవింద్ను అరెస్ట్ చేశారు. వీరిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్ను మదనపల్లి పోలీసులు విజయవంతంగా ముగించారు.
ప్రాంతంలో గంజాయి వ్యాపారం పెరగకుండా ప్రత్యేక దళాలను నియమించామని పోలీసులు వెల్లడించారు. ప్రజల సహకారంతో మత్తు పదార్థాల రవాణా పూర్తిగా అరికట్టే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని. ఇప్పుడు ఒకరు అలవాటు అయిన తర్వాత ఫ్రెండ్ సర్కిల్లో ఇంకోటి అలవాటు ఉన్నాడు, వాళ్ళకి అట్లా అలవాటు చేసుకోవడం వల్ల మొత్తం ఈ కాలేజీలో అవ్వచ్చు, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈవెన్ ఇంటర్లో ఉన్న పిల్లలు కావచ్చు, డిగ్రీలో ఉన్న పిల్లలు కావచ్చు, బీటెక్ చదువుతున్న వాళ్ళు అవ్వచ్చు, ఈ గంజాయికి అనేది ఎక్కువ అడిక్షన్ అనేది ఉంటుంది. డెఫినెట్గా ఇది ఇట్లాంటిది ఎవరైతే ఉంటారో వీళ్ళపైన అయితే పోలీసులు దీనిపైన చట్టపరమైన చర్యలు అనేవి తీసుకోబడతాయి. ఇది కాకోకుండా ఇంట్లో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారనే చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా పేరెంట్స్ ఉంటుంది. సో రెగ్యులర్గా కూడా వాళ్ళు కాలేజీకి వెళ్ళడం కానీ, ఒకవేళ ఇంటర్ చదువుతుంటే కాలేజ్కి వెళ్ళి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఎలా చదువుతున్నారు అనేది అక్కడ ఉన్న టీచర్లతో మాట్లాడడం అవ్వచ్చు, స్టాఫ్తో మాట్లాడడం అవ్వచ్చు, లేదా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడడం అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా వాళ్ళ గురించి రెగ్యులర్గా కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మాత్రం వన్ ఫైన్ డే ఎట్లా ఉంటారంటే మావాడు అన్నీ బాగానే ఉన్నాడు, మావాడు చాలా మంచోడు అనే స్టేజ్లో ఉన్నప్పుడు వన్ ఫైన్ డే ఏమవుతుందంటే ఇట్లాగే గంజాయిలో పట్టుబడ్డం కానీ, లేకపోతే కన్జ్యూమ్ చేస్తూ పట్టుబడ్డం కానీ ఇలా ఉందంటే మాత్రం ఒక్కసారి NDPS కేసు ఉందంటే మాత్రం కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. 10 years కన్విక్షన్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ వన్స్ రిమాండ్ పోతే అంత ఈజీగా బెయిల్ కూడా రాదు. NDPS కేసుల్లో అంత సీరియస్గా ఉంటుంది కాబట్టి సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్ళ పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా దీని గురించి కూడా మాట్లాడుతుండాలి, స్కూల్కి వెళ్తుండాలి. అండ్ చుట్టుపక్కల నైబర్స్తో కూడా ఎలా ఉన్నాడు అనేది డెఫినెట్గా తెలుసుకొని వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతుండాలి. అంతేగాని మా పిల్లోడు బాగున్నాడు, ఏమవ్వదు, బాగానే ఉన్నాడు అన్నప్పుడు ఒకసారి ఏదో ఒక రోజు పట్టుబడినప్పుడు వాళ్ళకు కూడా షాక్ లాగా ఉంటుంది. అలా కాకోకుండా ముందు నుంచి కూడా వాళ్ళు ఎలా ఉన్నారనేది తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ది ఉంటుంది. అండ్ స్కూల్లో ఎలా ఉన్నారని తెలుసుకోవాల్సిన బాధ్యత టీచర్స్ది కూడా ఉంటుంది. అండ్ అవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాంట్లో పోలీసులు అవ్వచ్చు, తర్వాత చట్టపరమైన చర్యలు మనం తీసుకుంటాం. సో డెఫినెట్గా ఫౌండేషన్ అనేది ఎక్కడ ఉంటుంది, స్కూల్స్ ఆర్ కాలేజెస్ అండ్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్. డెఫినెట్గా దీంట్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ మెయిన్ రోల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో చర్యలు తీసుకొని పిల్లలు అనే వాళ్ళు గుడ్ బిహేవియర్తో సత్ప్రవర్తనతో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది కూడా ఉంటుంది. మావోయిస్టు కీలక నేత చంద్రన్న బండి ప్రకాష్తో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. డీజీపీ శివధర్ రెడ్డి లొంగుబాటు వివరాలను వెల్లడించారు. అరణ్య ప్రాంతాల్లో శాంతి నెలకొల్పడంలో ఇది కీలక మలుపుగా పేర్కొన్నారు. లొంగుబాటు చేసిన వారికి ప్రభుత్వం పునరావాస పథకాలు, రక్షణ చర్యలు అందిస్తుందని తెలిపారు. మరిన్ని మావోయిస్టులు కూడా సాధారణ జీవితంలోకి రావాలని పిలుపునిచ్చారు. శాంతి స్థాపనలో ప్రజల సహకారం అత్యవసరమని డీజీపీ అన్నారు. 10th క్లాస్ పూర్తి చేసుకున్న తర్వాత పెద్దపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో బైపీసీ ఇంటర్మీడియట్ చేస్తూ దగ్గు రాయలింగు, అప్పటి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజర్ అయినటువంటి దగ్గు రాజలింగుతో కాంటాక్ట్లకు వచ్చి ఆ విధంగా మార్క్సిజం, లెనినిజం, మావోయిజానికి ఆకర్షితుడైండు. అట్లా CPML పార్టీలోనికి చేరిండు. అట్లా ముందు స్టార్టింగ్లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో పనిచేసి చేస్తూ 1980లో మల్లోజుల కోటేశ్వరరావు ఎలియాస్ MK ఎలియాస్ కిషన్జీ ఆయనతో పాటుగా ఆయనకు కోరియర్గా పనిచేసిండు. అప్పుడు మల్లోజుల కోటేశ్వరరావు కరీంనగర్ జిల్లా కమిటీ సెక్రటరీగా పనిచేసిండు CPML PW పార్టీకి. 1980 నుంచి పార్టీకి ఒక నమ్మకమైనటువంటి కొరియర్గా పనిచేస్తూ వచ్చిండు ప్రసాదరావు. 1980లో దండకారణ్య ప్రాంతంలో మల్లాది రాజిరెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి సాయుధ దళంలో చేరి చేరిన టైం తర్వాత కొన్నాళ్లకు అదే సంవత్సరంలో 1980లో భోపాలపట్నం పోలీసులు అరెస్ట్ చేసినారు, బిజాపూర్ జిల్లా. తర్వాత జగదల్పూర్లో కొన్నాళ్ళు గడిపిండు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ 1981లో CPML PW అప్పటి పార్టీ దాంతో కాంటాక్ట్ మళ్ళా ఏర్పాటు చేసుకొని ఆస్వాబాద్ దళం అప్పుడు ఉండేది, గజ్జల గంగారాం అన్న పేరు ఆయన దానికి కమాండర్గా ఉండేవాడు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించారు. కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన సేవలు చిరస్మరణీయమని పలువురు పేర్కొన్నారు. హరీష్ రావు కుటుంబానికి సానుభూతి తెలుపుతూ పలు రాజకీయ వర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తుఫాన్ ముందస్తు చర్యలపై మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఆమ్రపాలి, కలెక్టర్ డీకే బాలాజీతో సమీక్షలో పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచిస్తూ సహాయ చర్యలపై నిరంతర పర్యవేక్షణ చేయాలని తెలిపారు. సార్ ఒకసారి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ పెట్టి ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అవసరమైతే వాళ్ళకి రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు దగ్గర 165 రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. మచిలీపట్నం మండలాల్లో వచ్చేటప్పటికి దగ్గర 18 రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేసి ఇప్పటికి దగ్గర 6,000 మందిని పైనే ఈ రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి పునరావాసం కల్పించడం జరిగింది. సుమారుగా 16,000 మంది ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి ఉన్నటువంటి అంచనాల్లో ఆల్రెడీ ఇప్పుడు 6,000 చేశారు. మిగతా వాళ్ళని కూడా వాళ్ళే స్వచ్ఛందంగా కొన్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఏదైనా సరే ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఇటు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయం చేస్తూ రెవెన్యూ అధికారులు, అలాగే పోలీస్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్, R&B, పంచాయతీరాజ్ అందరూ కూడా సమన్వయంతో ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, ముఖ్యంగా ఈ తీరం దాటే సమయంలో, ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వర్షం పడుతుంది, ఇప్పటికి దగ్గర 38 మిల్లీమీటర్లు వర్షం నమోదైంది. అన్ని డ్రైన్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ చేస్తూ ఉన్నారు.
తీరం దాటే సమయంలో, ఎందుకంటే ఈ నైట్కి కానీ రేపు ఉదయం కానీ తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా వర్షం పడతాం కానీ, అలాగే ఈదురు గాలులు కూడా దగ్గర దగ్గర 100 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వచ్చేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఎక్కడ ఫ్లోకి ఇంటరప్ట్ కాకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. అట్లాగే ఈ రిలీఫ్ క్యాంప్స్లో ఫుడ్ కానీ, వాటర్ కానీ, అట్లాగే గ్రామాల్లో ఒకవేళ కరెంట్ పవర్కి ఇబ్బంది వస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు జనరేటర్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా రోడ్స్ ఏదైనా చెట్లు పడిపోయినా అవన్నీ కూడా క్లియర్ చేయడం కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్టీజీ నుంచి, రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి కూడా వారు అక్కడి నుంచి కంట్రోల్ రూమ్లో నారా లోకేష్ గారు, సీఎం గారు ఫాలోఅప్ చేస్తున్నారు. ప్లస్ ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రజలను కూడా కోరుతూ ఉన్నాం, దయచేసి మీరందరూ కూడా తీరం దాటే సమయంలో ఎక్కువ విపత్తి సంభవించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ టైంలో కొద్దిగా మనం సేఫ్గా ఉండడానికి కావాల్సినటువంటి ప్రాంతాలకి, సురక్షిత ప్రాంతాలకి ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ ఉండాలి. ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. దయచేసి, ఎందుకంటే ఆ తీరం దాటే సమయం. నల్లకుంట శంకరమఠంలో ధర్మ విజయ యాత్రలో భాగంగా విచ్చేసిన శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ స్వామివారిని సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలు స్వామివారికి వివరించారు. ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మతపరమైన పర్యాటకాభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొన్నారు. కృత్తివేన్న మండలం పోడు గ్రామంలోని పునరావాస కేంద్రాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉప్పాల రాము సందర్శించారు. బాధితులను పరామర్శించి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతి బాధితుడికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉప్పాల రాము పునరావాస కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విపరీతమైన తుఫాను ఎక్కువ ఉంటుంది. బాగా ఇబ్బంది పడేవాళ్ళు ఒక ముందులో కాంటాక్ట్ చేపిద్దాం. కాబట్టి ఇబ్బంది లేదు. మహిళా సహకారాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి బీఆర్ఎస్ ఎలాంటి ప్రణాళికలు అమలు చేయలేదని అన్నారు. ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వమే సాధిస్తుందని తెలిపారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మకూడదని పిలుపునిచ్చారు. 10 సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి చేశారో చూపించుకోవడానికి ఒక నిశాన్ లేకుండా పోయింది. ఇవాళ ఎక్కడ ఏ గల్లీ తిరిగినా, ఏ మహిళను కదిలించినా
మాకు పెన్షన్లు రాలేదని మాట్లాడుతా ఉన్నారు, ఇండ్లు రాలేదని మాట్లాడుతా ఉన్నారు, రోడ్లు బాగాలేవని మాట్లాడుతా ఉన్నారు, లేకపోతే వాళ్ళకి ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సునీతను తీసుకొచ్చి ఆమె కన్నీళ్లను రాజకీయంగా మలుచుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, జంగా సునీత అంటే భర్త చనిపోయింది, అందరికి సానుభూతి ఉంది, కానీ వాళ్ళ దయచేసి ఆమె యొక్క కన్నీళ్లను రాజకీయం కోసం వాడుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మీరు రామలింగారెడ్డి చనిపోతే రామలింగారెడ్డి భార్యను పోటీ చేయించారు, ఆమెను ఇట్లనే ఏడిపించుకుంటూ తిప్పారు. తర్వాత ఎలక్షన్ లో ఏం చేశారు, రామలింగారెడ్డి భార్యను పక్కకు పడేసి అక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇవాళ ఇక్కడ కూడా సునీతను రాజకీయాల కోసం బలి చేసే ప్రయత్నం తప్పిస్తే ఇంకొకటి కాదు. ఇవాళ మేము సెంటిమెంట్ లేదా డెవలప్మెంట్ అని చూస్తే ఇవాళ బోరబండ ప్రజలందరూ కూడా, ఈ ప్రాంతంలో జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటా ఉన్నారు. డెవలప్మెంట్ అయితేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పేరుకే జూబ్లీహిల్స్, కానీ చూస్తే అన్ని స్లమ్లే కనిపిస్తా ఉన్నాయి. ఒకరికి ఇల్లు లేదు, ఒకరికి డ్రైనేజ్ సరిగా లేదు, ఒకరికి వాటర్ సమస్య సరిగా లేదు. అసలు ఎన్ని సమస్యలు ఉన్నాయంటే ఎక్కడ ఏ గల్లీ కదిలిచినా అన్ని సమస్యలే కనిపిస్తా ఉన్నాయి. అందుకే ఇవాళ మేము కోరుతున్నది ఏంటంటే ఈ కన్నీళ్ల రాజకీయాన్ని పక్కకు పెడదాము, ఇవాళ అభివృద్ధి కోసం కొట్లాడదాము, అభివృద్ధి రావాలని చెప్పేసి కొట్లాడదాము, అభివృద్ధి కోసం పాటు పడదామని చెప్పేసి తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తరుముకొస్తున్న మొంతా తీవ్ర తుఫాను, పవన్ కళ్యాణ్తో కలిసి సీఎం చంద్రబాబు సమీక్ష, ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణకు అధికారులకు ఆదేశాలు, నేటి అర్ధరాత్రి కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం, శంకరమఠంలో జగద్గురువులను కలిసిన సీఎం రేవంత్, వేములవాడ ఆలయాభివృద్ధిపై సీఎం వివరణ, ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు. జీపీ ఎదుట లొంగిపోయిన చంద్రన్న, బండి ప్రకాష్తో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత చంద్రన్న, మావోయిస్టుల లొంగుబాటు వివరాలను వెల్లడించిన డీజీపీ శివధర్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సంచలన ప్రకటన, నాపై పెట్టిన కేసులు నిజమైతే నేను రాజకీయాలు వదిలి హైదరాబాద్ నుంచి వెళ్లిపోతా అని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.